2024లో బీఆర్ఎస్కు కలిసి రాలేదా? ఊహించని మలుపులతో కారు బోల్తా కొట్టిందా? ఓవైపు అరెస్టులు, మరోవైపు వెంటాడుతున్న కేసులు, ఇలా నిత్యం ఒంట్లో భయంతోనే 2024 గడిచిపోయిందా? మరి 2025 అయినా కారుకి కలిసి వస్తుందా? అసలు 2024 మిగిల్చిన చేదు అనుభవాలేంటో ఓసారి చూసేద్దాం. బీఆర్ఎస్కు కలిసి రాని 2024 సంవత్సరం. ఇటీవలే కోలుకోలేని విధంగా కారుకి దెబ్బలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ఈ రేసింగ్ కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్, పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు, కాంగ్రెస్ 8, బీజేపీ 8 లోక్సభ స్థానాల్లో గెలుపు. రెండు 2024లో బీఆర్ఎస్ పార్టీకి అన్ని అపశకునాలే ఎదురయ్యాయి. అసలు ఏడాదిలో ఏం జరిగిందోనని ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే ఒకదాని తర్వాత ఒకటి వెంటపడ్డాయి. ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక వెలుగు వెలిగింది. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2004లో ఒక్కటంటే ఒక్కటి కూడా కారు పార్టీకి కలిసి రాలేదు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల నుంచి కేటీఆర్పై ఫార్ములా ఈ కేసు దాకా సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవితకు, అలాగే మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సిబిఐ అరెస్టు చేసింది. మొత్తం ఈ కేసులో 5 నెలలపైనే ఆమె తీహార్ జైల్లో గడిపారు. ఆగస్టు 27వ తేదీన జైలు నుంచి విడుదలయ్యారు. బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులు అధికార కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు చేరుతూ వెళ్ళిపోయారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మొత్తంగా 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాళే ఏదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ హస్తం గూటికి చేరిపోయారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. మరికొంతమంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచే మరొక 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడుతారని ప్రచారము జరుగుతోంది. ఈ 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఆ పార్టీకి లోక్సభలో ఉనికే లేకుండా పోయింది. మొత్తంగా 16 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది బీఆర్ఎస్. చాలా చోట్ల 3వ స్థానానికే పరిమితమైంది. అధికార కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8 లోక్సభ సీట్లు వచ్చాయి. 20 ఏళ్ల తర్వాత గులాబీ పార్టీకి ఇలాంటి ఫలితాలు వచ్చాయి. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ చేర్చింది. ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు రావాలని పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3న విచారణకు రావాలని అరవింద్, బిఎల్ఎన్ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో తెలిపింది ఏసీబీ. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. మొత్తంగా 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో చక్రం తిప్పి కేంద్రంలోనూ సత్తా చాటిన ఆ పార్టీకి 2024లో కొంత నిరాశను మిగిల్చిందనే చెప్పవచ్చు. 2025లోనైనా గులాబీ పార్టీకి కలిసి వస్తుందో లేదో వేచి చూడాలి మరి.